ఈ వీడియో ఎపిసోడ్ రివ్యూ అయితే ఉండబోతుంది. ఈ సీజన్లో మీకు ఎంతమందికి అయితే బిగ్ బాస్ ఫ్యాన్స్కి అయితే కరెక్ట్గా అయితే నచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. టాప్ 5 కంటెస్టెంట్స్ మనం ఎవరెవరు అనుకున్నామో వాళ్ళకి నెగిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి. ఇమాన్యుయల్ కావచ్చు, తనుజ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, సన్నీ నాగర్ కావచ్చు, వీళ్ళకి నెగిటివ్ ఎపిసోడ్స్ అయితే పడుతున్నాయి. ఒక టైంలో మనం మంచి వరస్ట్ ఆడుతున్నారు. సిల్లీగా ఏమంటారు, సిల్లీగా ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నారు అనమాట. ఎస్పెషల్లీ సంజన అండ్ ఇమాన్యుయల్ అయితే సిల్లీగా పెడుతున్నారు. ఇమాన్యుయల్ మంచిగా అనేసరికి నెక్స్ట్ 1 minute చేంజ్ అయిపోతారు. తనుజ 1 minute చేంజ్ అయిపోతారు. అందులో అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈరోజు ఎపిసోడ్లో ఎవరికైతే తనుజ వర్సెస్ అమ్మ కొడుకు అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి. నెక్స్ట్ కష్టం అండి, చాలా కష్టం అండి. సంజన గారితో చాలా కష్టం. కళ్యాణ్ ఏమంటారంటే, సెలబ్రిటీతోనే తిరుగుతున్నావు, నువ్వు తనని ఫ్లర్ట్ చేసే కోసం నన్ను నామినేట్ చేయడం అనేది చాలా వర్డ్ తప్పండి. ఈ వీడియోలో సంజన గారి గురించి చాలా మాట్లాడతాం, ఎందుకంటే చాలా తప్పులు ఉన్నాయి, తనవి చాలా మాట్లాడతాం. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అయితే చేయండి గైస్. లైక్ కొట్టండి గైస్. సబ్స్క్రైబ్ అయితే చేయండి. 50 సబ్స్క్రైబర్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసరికి చెత్త గేమ్ అండి. సంజన గారి నుంచి చాలా అంటే చాలా చెత్త గేమ్. ఎందుకంటే అక్కడ టాస్క్లో దొంగతనం జరుగుతుంది అంటే వాళ్ళు ఫుల్గా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తే వాళ్ళు ఇంకేం చేస్తారు, దొంగతనం చేయక ఇంకేం చేస్తారు. చాలా అంటే చాలా చెత్త గేమ్. సుమన్ అన్న మాస్ అనమాట. చాలా క్యాలిక్యులేటివ్గా చేసి ఆ డబ్బులు దొంగతనం చేయడం అనేది చాలా అంటే చాలా బాగుంది. ఒక్కనొక టైంలో బిగ్ బాస్ డోర్ వేస్తారనమాట. స్టోర్ రూమ్ డోర్ వేస్తే షాక్. తనుజ అండ్ సుమన్ గారు అయితే చాలా షాక్ అయిపోతారు అనమాట. అది నార్మల్గానే కామెడీగా జరుగుతుంది. ఇట్లా ఆడితే సుమన్ గారు ఓట్లేకి ఇంకేం వేస్తారండి, ఓట్లే వేస్తారు కదా. చాలా అంటే చాలా పాజిటివ్ ఎపిసోడ్లు పడిపోతున్నాయి. టాప్ 5 కంటెస్టెంట్ కూడా 90% ఛాన్స్ ఉన్నాయి సుమన్ గారికి. సో ఓట్లు అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్టర్ నామినేషన్స్ గౌరవ్ ఆయుషాన్ని సేవ్ చేస్తారు కదా. ఇక్కడ మాధురి గారు పిలుచుకొని సైడ్కి, నువ్వైనా వై యూ సేవ్డ్ ఆయుష అంటే గౌరవ్ గారు అనుకొని, లేదండి మేము ముందే ప్లాన్ చేసుకున్నాం, ఇమాన్యుయల్ అన్న అండ్ ఆయుష అయితే ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే మేము ఫస్ట్ వాళ్ళైతే నన్ను సేవ్ చేశారు కదా, మాట్లాడుకున్నాం కాబట్టి నేను ఇమాన్యుయల్ అన్న నాకు చెప్పాడు ఆయుష అని, అందుకే నన్ను సేవ్ చేశాను అంటే. ఇక్కడ నెక్స్ట్ మాధురి గారు, దివ్య గారు అంటే మాట్లాడుకుంటే సేవ్ చేసేసుకుంటారా అంటే నాకు అర్థం కాదు. తన ఇష్టం, తన పవర్ తన ఇష్టం అంటే వీళ్ళకి ఎవరు సేవ్ చేయాలి? తన ఇష్టం, తన పవర్ తన ఇష్టం, తను ఎట్లయినా చేసుకుంటాడు కదా. మాధురి గారు తనుజ అయితే చాలా క్లోజ్ అయిపోతున్నారు. అగైన్ బర్నీ గారు ఇప్పుడు మాధురి గారు అనిపిస్తుంది. చాలా అంటే చాలా ఇది పాజిటివ్గా ఉండొచ్చు, బట్ మాధురి గారు ఈరోజు చాలా మంచిగా ఆడారు. మాధురి గారు ఎస్పెషల్లీ కళ్యాణ్ గురించి స్టాండ్ తీసుకోవడం అనేది నాకు చాలా అంటే చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ నెక్స్ట్ ఇక్కడ తనుజ దివ్యతో ఇమాన్యుయల్ని వాడు నన్ను నామినేట్ చేయలేదు అనేసి లేచేసి వాయిస్ రైట్ చేస్తే మాట్లాడడానికి అక్కడే ఉండి నాకు అర్థం కాలేదా అంటున్నాడు అనమాట. నెక్స్ట్ ఇమాన్యుయల్ వచ్చి దివ్యతో ఒకటి చెప్తాను దివ్య, కళ్యాణ్ వచ్చి తనుజాని నామినేట్ చేయడానికి పాయింట్లు ఉన్నాయంటే నేను ఎందుకు ఒప్పుకోను? ఎందుకంటే నా మనసులో అప్పుడే ఉంది, ఒక టికెట్ నేనే పెట్టుకొని తనుజాని నామినేట్ చేయాలని. అది తను అన్నాడు, తన ఒపీనియన్. ఎందుకంటే తన పవర్ కాబట్టి. బట్ కళ్యాణ్ అయితే స్ట్రాటజీగా తిప్పేసాడు అనమాట, అక్కడ గేమే చేంజ్ చేసేసాడు. నెక్స్ట్ తనుజ ఇద్దరికి మధ్యలో పెట్టాలి, సేఫ్గా ఉండాలి అని చెప్పింది. దానికి ఇమాన్యుయల్ అదే కదా గేమ్ అంటే సేఫ్గా ఆడడమా గేమ్ ఆడడమా ఇమాన్యుయల్ది నాకు అర్థం కాలేదు. సేఫ్గా గేమ్ ఆడడమా, ఇద్దరికి మధ్యలో పెట్టడం అంటే సేఫ్ గేమ్ ఆడదాం. నెక్స్ట్ ఇమాన్యుయల్, నాకున్నది ఒకే ఒక పాయింట్, ఈ వీక్ చూసి ఇంకా పాయింట్లు నాకు కనిపిస్తే నెక్స్ట్ వీక్లో కూడా నామినేట్ వేస్తా.
వేస్ట్ అంటే చేసుకో అన్నది తనుజ చేసుకో అంది. నెక్స్ట్ ఇమాన్యుయల్, నీకు ఎంత సపోర్ట్ చేసినా లేదంటావు, నీ కోసం స్టాండ్ తీసుకున్నందుకు సేఫ్ అని నేను అనిపించుకుంటున్నా అంటున్నాడు. నెక్స్ట్ తనుజ, గో హైడ్ ఇమాన్యుయల్ అంటే గో హైడ్ తనుజ. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ, ఐ విల్ నెవర్ కేర్ యూ అంటే ఇమాన్యుయల్ ఐ విల్ నెవర్ కేర్ యూ అన్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కళ్యాణ్ వర్సెస్ సంజన అనమాట. ఈ వీడియో మీకు నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ మాస్ సాంగ్ అయితే వేశారు. నెక్స్ట్ సంజన వర్సెస్ కళ్యాణ్. రాగానే సంజన గారు అయితే కళ్యాణ్తో పెట్టేసుకున్నారు గొడవ. అందరూ తెలుసు, అందరూ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు. సంజన గారు అనుకోని, నువ్వు తనుజాన్ని ఫ్లడ్ చేయడానికి కోసం నన్ను నామినేట్ చేయడం నాకు చాలా నచ్చలేదు, అది పొద్దున్న అయితే పెట్టేసుకున్నారు అనమాట గొడవ. అందరూ మాధురి గారు అయితే కళ్యాణ్ గురించి స్టాండ్ తీసుకోవడం నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకంటే సంజన అనుకొని, నువ్వు అప్పుడే సంజన చూసారా, అప్పుడే నిఖిల్ నీ దగ్గర తీసుకుంటుంది. నిఖిల్ వచ్చాక కళ్యాణ్ని దూరం పెడుతుంది, అందుకే వీడు నన్ను నామినేట్ చేసి తన ముందు ఫ్లడ్ చేస్తున్నాడు అనుకున్నాను. నిజంగా చెప్పుకోవాలంటే కళ్యాణే చెప్పాడు తనుజని నామినేట్ చేస్తాను. తిను ఏమేమో అనుకుంటుంది, అదంతా కాదు. కళ్యాణ్ అయితే వెరీ జెన్యున్ పర్సన్, టాప్ 5 కంటెస్టెంట్, ఇదైతే ఫిక్స్ అండి, టాప్ 5 కంటెస్టెంట్. నెక్స్ట్ కళ్యాణ్ గురించి సంజన ఏమేమో మాట్లాడుతుంటే ఎవరు ఉంటారు. నెక్స్ట్ కళ్యాణ్ రియాక్షన్ దానికి ఎవరు ఉంటారు, ఏమేమో మాట్లాడి ఆనేస్తే పాడేస్తే ఎవరికి ఉంటాం అనుకుంటున్నారా? ఎవరు ఉంటారు? ఎవరికైనా ఒక పేషెన్స్ ఉంటుంది. ఆ పేషెన్స్ని టెస్ట్ చేయడానికి ఎవరికి అంత పర్సనల్గా తీసుకుంటే ఎవరైనా అట్లా పోతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సంజన వర్సెస్ తనుజ అనమాట. ఎందుకంటే క్యారెక్టర్ని ఒక వేరే క్యారెక్టర్ని తీసేసి మాట్లాడడం ఇవన్నీ చాలా తనుజకి అయితే నచ్చలేదు అనమాట. తనుజ వచ్చి మిస్సెస్ సంజన గారు, మీరు నిఖిల్ రాగానే నేనేమని మీకు చెప్పాను, నిఖిల్ రాగానే నేను తనతో తిరుగుతున్నాను, తినతో తిరగలేదు అంటే ఇది వరల్డ్ టెలివిజన్లో చూస్తున్నారు, అది ఎట్లా చెప్తారండి మీరు, అది ఇది అన్నారు అనమాట. నాకు చాలా బాధ అనిపించింది. ఇంతమందిలో క్యారెక్టర్ లెస్ చేయడం అంటే చాలా రాంగ్ అనమాట అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్యాప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. సంజన సైలెన్స్ వర్సెస్ మాధురి. ఇక్కడ అండి సంజన గారు అయితే చాలా చెత్తగా మాట్లాడారు అనమాట ఈరోజు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మాధురి గారు టీం ఇమాన్యుయల్ ఫస్ట్ ఒక టాస్క్ పెడతారు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు ఒక్కొక్క టీం నుంచి 2 మెంబర్స్ అయితే పోవాలి. అక్కడ పోయి సోడాలు పెట్టింటారు. ఒకరు సోడాల్లో 50 సోడాస్ కొట్టాలి. అట్ ద సేమ్ టైం 30 అయితే ఇద్దరు కలిసి 30 తాగాలన్నమాట. సంజన గారి టీం నుంచి అయితే రమ్య అండ్ డెమన్ పవన్ వచ్చారనమాట. నెక్స్ట్ మాధురి గారి టీం నుంచి అయితే ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ వచ్చేసారు అనమాట. ఇక్కడ నాకు అర్థమైంది, సోల్జర్ పవర్ ఏంటో చూపించారనమాట. కళ్యాణ్ అయితే అన్ని సోడా సాబ్లో more than 15 తాగారనమాట కళ్యాణ్. సోల్జర్ పవర్ అంటే ఏంటో చూపించారు. అట్ ద లాస్ట్ టైం గెలిచినందుకు స్విమ్మింగ్ పూల్లో తోసారనమాట సంజన గారిని. ఎందుకంటే డబ్బులు వచ్చాయి వాళ్ళకి, అది చూసుకోకుండా తనుజ అండ్ సుమన్ అన్నయ్య తీసుకున్నారనమాట అది డబ్బులు. అయితే ఒక్కనొక టైంలో అది స్టోర్ రూమ్ లాక్ అయ్యేసరికి వాళ్ళు భయపడేశారు, బట్ వచ్చేసారు. ఇమాన్యుయల్ అయితే లేదు నేను చూసానమ్మా సంజన గారు తీసుకున్నారంటే, బట్ ఇప్పుడు తనుజ వచ్చి ఇక్కడ మాధురి గారితో నేను చాలా పర్సనల్గా తీసుకుంటాను చెప్తున్నా రాజా, ఇమాన్యుయల్ అయితే నేను తీసుకున్నా అంటున్నాడు అని చెప్పినాడంట. అది గేమ్, తినే ఈ టీమే కదా, ఆ టీంకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు ఇమాన్యుయల్ నాకైతే అర్థం కాదు. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ అన్న ఫుల్ ఫైర్ అనమాట. ఈరోజు సుమన్ అన్న ఫుల్ ఫైర్.
సంజనా గారు అయితే చాలా అంటే చాలా వరిష్ఠగా ఆడారు ఈ రోజు గేమ్. చాలా అంటే చాలా వరిష్ఠ అనమాట. ఈ ఇమాన్యుయల్ కావచ్చు, ఒక్కనొక టైంలో ఇమాన్యుయల్ మంచోడు అనిపిస్తాడు, చెడ్డోడు అనిపిస్తాడు. చెడ్డోడు అంటే లైక్ వాళ్ళ ఫ్రెండ్స్తోనే మాట్లాడాడు, అదెందుకో నాకు అర్థం కాదు. ఇంతే ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంత లాస్ట్లో గొడవతో ఎంజాయ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మేము నెక్స్ట్ రౌండ్ అంటే వీళ్ళు ఆడుకోకుంటే ఎగ్జాంపుల్ దొంగలు వస్తారని అప్పుడే చెప్పారనమాట బిగ్ బాస్. అది వాళ్ళ ఇష్టం, వీళ్ళు ఆడంటే వాళ్ళు డైరెక్ట్ కంటెండర్స్ అయిపోతారు. సో ఈ రోజుకి అయితే వీడియో ఇంతే అనమాట. నెక్స్ట్ వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్.